హాయ్ గైస్, అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే మనం ప్రస్తుతం వచ్చేసి విరూపాక్ష కలర్స్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ విరూపాక్ష కలర్స్ వచ్చేసి మనకు ముక్క ఫంక్షన్ ఆపోజిట్ ఉంటుంది, మెయిన్ రోడ్ కొరుట్ల. అండ్ ప్రీవియస్ మనం ఒక వీడియో అయితే పెట్టినాము, ఫస్ట్ వీడియో అది మన వినిష్ కలర్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. అట్లనే కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చేస్తా, క్లిక్ చేసి చూసేయాలి. అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి, మీరు మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. చలో ఇప్పుడైతే విరూపాక్ష కలర్స్ లో పోదాము. ఇక్కడ మాత్రం గణపతులు మస్తు తయారు చేస్తారు. లాస్ట్ ఇయర్ యూస్ అనుకుంటా. ఈ కలర్స్ లో కస్టమైజ్డ్ గా మనకు గణపతులు అయితే తయారు చేసారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఏం కథ అనేది మనం లోపలికి చూసేద్దాం. ఓకేనా, చలో ఇంకెందుకు లేటు చూసేద్దాం, లెట్స్ గో. ఇగో ఇది మన విరూపాక్ష కలర్స్ యొక్క షెడ్, ఈ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఇక్కడ మనకు ముంగడ తీసుకున్నట్టయితే ముక్క ఫంక్షన్ హాల్, మెయిన్ రోడ్డు ముక్క ఫంక్షన్ హాల్కి ఆపోజిటే ఉంటుంది ఈ షెడ్ వచ్చేసి. ఓకే, మనమైతే లోపలికి చూద్దాం అన్ని గణపతులన్నీ. ఈసారి అన్ని ఆల్మోస్ట్ ముంబై మోడల్ కు సంబంధించిన గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేంజ్ లో ఉన్నది, మంచి మంచి మోడల్ గణపతులు అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడురి. అట్లనే మన ఫ్రెండ్స్ గ్రూప్ లలో షేర్ చేయరి, వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయరి. ఇక్కడ చూసిరా ఫస్ట్ గణపతి వచ్చేసి మనకు చింతామణి మోడల్ లో ఉన్న గణపతి. దాదాపు ఏం లేకుండా ఒక 7 feet అయితే ఉంటది. మనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ తో మనకి ఇంకా ఎక్స్ట్రా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అటాచ్మెంట్స్ అవన్నీ కాలేవు. జస్ట్ ఏంటంటే మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసిరు కదా, 4-5 ఉన్నాయి గణపతులు. లోపలికి చూసుకున్నట్టయితే పెద్దగా ఉన్నాయి కదా. అబ్బో సింహం, వామ్మో డేంజర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో చూడు మన త్రిశూలం పెద్దగా ఇచ్చారు కదా. ఈ గణపతి కూడా దాదాపు 10 feet వరకు ఉంటుంది. 10 feet వరకు ఉంటుంది. ఇక్కడ బాగా పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ అన్ని గణపతులు అన్ని దగ్గరకు ఉన్నాయి. ఇక్కడ మంచిగా కనబడుతుంది చూడండి. ఇక్కడ సింహం ఇట్లా గర్జిస్తున్నట్టు, అట్లనే మనకు అక్కడ త్రిశూలం ఇచ్చారు. సూపర్ ఉన్నది. 10 feet హైట్ అయితే ఉంటుంది. కింద కూడా స్టాండ్ వచ్చింది మనకు. ఓకే, ఈ రోజు మొత్తము ఇవే గణపతులు ఉన్నాయి. అక్కడ వరకు ఇవే గణపతులు ఉన్నాయి. సింహంతో ఉన్న గణపతులు యుద్ధం. మళ్ళీ ఇంకా చూసారు కదా, 2 మోడల్స్ అయితే చూసినాము. అంటే మా టీం గణపతి పెడితే మాత్రం తప్పకుండా ఈ కలర్స్ వచ్చి ఈ గణపతి బుక్ చేసుకుంటా. ఎందుకంటే అంత మంచిగా ఉన్నది గణపతి. అంటే ఇందులో స్పెషల్గా కనబడుతుంది మనకు ఈ గణపతి వచ్చేసి. చలో ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ గణపతి చూడగానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు బ్యాక్ డ్రాప్ లో శ్రీరాముడు ఉన్నాడు, అట్లనే అయోధ్య గుడి కూడా ఉన్నది. చూసిరా, మళ్ళీ బాగా పెద్దగా ఉన్నది గణపతి మాత్రం. ఇక్కడ ఏంటంటే మనకు శివుని అవతారంలో ఉన్నట్టు మనకు గణపతి అయితే కనిపిస్తుంది. మళ్ళీ అట్లనే మనకు కిరీటం పైన కూడా మనకు శేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా పంచకట్టు కూడా డిఫరెంట్ గా ఇచ్చారు, మన పులి చర్మం టైప్ లో. ఇక్కడ అంతా టెంపుల్ కూడా ఇచ్చారు మనకు. ఓకే, దాదాపు ఏం లేకున్నా ఒక 10 to 12 feet మధ్యలో అయితే ఉంటది. చూసారు కదా, మంచిగా నీట్ గా కనబడుతుంది. మనకి ఎంట్రెన్స్ లోనే మనకు కనబడుతుంది గణపతి అయితే. షెడ్ అయితే మోడల్ కూడా డిఫరెంట్ ఉంది, కొత్తగా కనబడుతుంది. కానీ వీళ్ళకి అత్తే మాత్రం ఈ ఫస్ట్ ఈ గణపతి బుక్ చేసుకొని వెళ్తారు. అట్లా అంత మంచిగా ఉన్నది. ఓకేనా, ఈ షెడ్లు అయితే ఆల్మోస్ట్ అన్ని ఇవే సేమ్ గణపతులు. మనకు అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు చూపించే అవకాశం లేదు. ఇక్కడ చూడు, కస్టమైజ్డ్ గా చేస్తారు గణపతి. లాల్ బాక్ష రాజా మోడల్ ఉంది, అంతేనా? ఇక్కడ ఇంకా మూషిక వాహనాలు కూడా కింద ఉన్నాయి, 2 ఇచ్చిరు. మూషిక వాహనం పక్కకేమో మన సింహాలు, పెద్ద పులి. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం మార్చి అదిరిపోయింది. ఫ్లవర్ టైప్ లో దాదాపు 10 feet ఎబోన్ ఉంటది. ఇంకా తయారయ్యేలా పూర్తిగా. చలో ఇంకా లోపలికి చూద్దాం. చేసిన గణపతిలో జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయరు తప్పకుండా. ఇప్పుడు మనం చూసినాం కదా గణపతికి, చూసిరా సేమ్ అదే శ్రీరాముడే దాదాపు 4 feet వరకు ఉన్నాడు. అది చలో ఇంకా లోపలికి చూద్దాము. ఇక్కడ కూడా గణపతులు తయారు చేస్తారు. ఇక్కడ ఏమంటారు వీటిని? చేపలు, జిమ్మల్ నిజంగా చెప్పు. చేపలు కానీ చేపలు మన భాషలో జిమ్మల్ అంటాము, చేపలు కూడా అంటాము. ఇక్కడ కూడా చూడుర్రి, కానీ మస్తు ఇచ్చింది కింద ఉన్న గణపతి. దాదాపు ఈ గణపతి కూడా మనకు 10 feet ఎబోవ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకు ఇట్లా సుత్తెతో ఇట్లా కొట్టినట్టు మనకైతే ఇచ్చిర్రు. అంటే కాన్సెప్ట్ ఉంటది. అది మనం తర్వాత చూద్దాం కాన్సెప్ట్ ఏందని చెప్పి. కలరింగ్ అంత అయిపోయినాక చూపిస్తాం. ఇక్కడ కూడా మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి. ఇక్కడ శేషనాగు, ఇక్కడ చక్రం, అంటే నాకు తెలిసి చక్రం ఉంటుంది. ఇక్కడ కూడా గణపతి రన్నింగ్ చేస్తున్నట్టు. ఓకే, ఇక్కడ ఈ లైన్ మొత్తం మనం చెప్పినా కదా స్పెషల్ గా కనిపించే గణపతి. అన్ని లైన్ కొద్ది ఈ నుంచి ఆడ వరకు. అట్లనే ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇటు సైడ్ లేవు. ఇటు సైడ్ చక్రాలు కూడా తయారు చేసి పెట్టి రెడీగా. బ్యాక్గ్రౌండ్ లో పువ్వు, పుష్పరాలు, చక్రం. ఓకే, మన శ్రీకృష్ణుడు లేపుతాడు ఆ చక్రం. ఇక్కడ కూడా ఉంటుంది మొత్తం లైన్ కొద్ది.
ఈ నుంచి పడితే ఆడ వరకు మొత్తం లైన్ కొద్ది సేమ్ ఇవే గణపతులు. మొత్తం అటాచ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఏంటంటే ఇంకా ప్యాచప్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అంతా చేయాల్సి ఉంది. ఇక్కడ ఇంకో డిఫరెంట్ మోడల్ గణపతి ఉంది. ఇది ఏందన్నట్టు నెమలి. ఇక్కడ నెమలి, ఇటు ఒక చెట్టు, మధ్యలో గణపతి కూర్చున్న మోడల్ చూసారా? బాగా పెద్ద ఉంది ఈ గణపతి. కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. ఓకే, దాదాపు 10-11 ఫీట్ల వరకు ఉంటుంది. 11 ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఈజీగా. అండ్ ఇక్కడ మనకు బయటనేమో వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మెల్ల చిన్న చిన్న ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మొత్తం గిడు 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 గిడు. ఇక్కడ చిన్న గణపతి మంచిగా ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి. గణపతి మనకు దాదాపు ఏం లేకున్నా 8 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. కానీ మంచిగా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉన్నది. ఇక్కడ చూడు మంచిగా కనబడుతుంది మీకు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం హైలైట్ ఉన్నది. కానీ కూర్చునే మోడల్ చూసినావా గణపతి? స్టైల్ లుక్ మాత్రం ఎక్సలెంట్. అసలు ముంబై స్టైల్లో మనకి ఇక్కడ ఫేస్ అయితే మనకు కనబడుతుంది. అట్లనే మనకు బ్యాక్గ్రౌండ్ లో దేవతలు కదా, దేవతలు 7 దేవతలు కలర్ అయినాక తర్వాత మనం చూద్దాం ఏంటి ఏం కథ అని చెప్పేసి. అండ్ మీకు తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా. కానీ మంచిగా ఉంది గణపతి మాత్రం. గణపతి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. స్మూత్ ఉంది. సింహాసనం పైన కూర్చున్న ఈ రోలో మొత్తం కూడా అవే గణపతులు సేమ్. ఇక్కడ బాగా పెద్ద షట్కర్ గణపతి మోడల్ ఉన్నట్టుంది. అంతేనా? చూసినావా? అటు ఇద్దా వన్ సైడ్ కూకున్నాడు గణపతి. మనం ఇంతకుముందు ఇక్కడ చూసినాం కదా గణపతి, అదే గణపతి మనకి ఇక్కడ మంచిగా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే గణపతి షట్కర్ మోడల్. ఓకే, ఇక్కడ మనకు ఫేస్ కూడా ముంబై మోడల్ ఫేస్. అండ్ ఇక్కడ మనకు హంస పైన కూర్చున్నట్టు మనకైతే గణపతి అయితే కనిపిస్తుంది. ఈ గణపతి కూడా మనకు హైట్ వచ్చేసి 10 feet వరకు ఉంటుంది. అట్టని ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ తయారు చేసి చూసిన బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఈ గణపతులకైతే వస్తాయి. ఓకే, ఇవి ఏంటనేది మనకు అటు క్లోజ్ చేసింది. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ అప్డేట్లో నేనైతే చూపిస్తాను. ఈ లైన్లో కూడా మొత్తం అవే గణపతులు ఉన్నాయి. మనకు కిరీటం కూడా బ్యాక్గ్రౌండ్లో పైన చక్రం కూడా వచ్చింది. ఈ గణపతికి చక్రం రాలేదు, ఇక్కడ పైన చక్రం వచ్చింది అక్కడ కూడా. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కస్టమైజ్గా చేస్తారు గణపతులు. చేత్తోనే మొత్తం చేత్తోనే. ఈ గణపతి బాగా పెద్ద ఉంది. దాదాపు 11-12 ఫీట్ల వరకు ఉంటుంది ఈజీగా. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసారా త్రిశూలాలు ప్లస్ అక్కడ శేషనాగు. చేతిలో కూడా ఒక త్రిశూలం ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తలేదు. బాగా పెద్దగా ఉన్నది గణపతి. పెద్దగా ఉన్నాయి, అన్ని దగ్గరకు ఉన్నాయి. ఒక్కసారి చూడండి, మీకు దూరంకి వెళ్ళి చూపిస్తాను. నేనే చేతి వరకు కాసిన. ఇంకా గణపతి బాగా పెద్దగా ఈజీ ఏం లేకుండా 12 feet వరకు అయితే ఉంటుంది. అసలు ఎక్సలెంట్ నిండు కనబడుతుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆడి కూడా మంచిగా ఇచ్చిండు. ఇటు సైడ్ ఇంకొక డిఫరెంట్ కస్టమైజ్ చేసి ఈ గణపతి కూడా మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి. బ్యాక్గ్రౌండ్ లో కూడా శివలింగం అట్లనే త్రిశూలం ఇచ్చారు. మస్తుందిగా, సూపర్. ఇక్కడ శేషనాగు ఆల్రెడీ ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఈ గణపతి చేతిలో రాముడు అవతారంలో ఉన్న గణపతి లెక్క ఉన్నది. పరశురాముడు. ఈ గణపతి చూసి డిఫరెంట్ గా ఉన్నది. పరశురామ అవతారంలో ఉన్న గణపతి. అది దాదాపు 9 to 10 feet వరకు ఉంటుంది గణపతి ఈజీగా. ఓకే, చలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇంకా పెద్ద ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు సర్కార్ మోడల్లో మనకి ఇక్కడ గణపతి అయితే కనబడుతుంది. మొత్తం కలరింగ్ ఫినిషింగ్ అయినాక మళ్ళీ చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, ఇక్కడ కూడా మనకు దాదాపు 10 feet వరకు అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, ఇవన్నీ కూడా కస్టమైజ్గా మనకు చేసిన గణపతులు. ఇంకా లోపల చూద్దాము, కొన్ని గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు నంది వాహనం పైన కూర్చున్న గణపతి దాదాపు 5 feet వరకు అయితే ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక్కడ శేషనాగు కూడా ఇచ్చారు. ఓకే, ఉన్న కూడా మనకు చింతమణి మోడల్. ఆల్రెడీ మీకు ఫస్ట్ మోడల్ అదే చూపించినాము, చింతమణి మోడల్. కానీ ఇక్కడ లోపల తయారు చేసి పెట్టారు. ఇంకా చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉన్నదా? బ్యాక్గ్రౌండ్ ఇయ్యలేరు ఇంకా తయారు. మన ఎక్కడైనా కనబడితే మనం చూపిస్తా. అండ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ చూసినాం కదా, సేమ్ అదే గణపతి. ఓకే, ఆల్మోస్ట్ మనం అన్ని గణపతులు అయితే చూసేసినాము. ఇంకా వస్తాయి కావచ్చు కొన్ని ఇంకా మోడల్స్ వస్తాయి. మళ్ళీ అప్డేట్ ఇస్తాము. అది ప్రతిది కూడా అప్డేట్ అయితే ఇస్తాము. మీరు మాత్రం తప్పకుండా యూట్యూబ్లో అట్లనే ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లోనైతే నేను ప్రతి ఒక్కటి అప్డేట్ కూడా నేనైతే ఇస్తా. ఓకేనా? చలో ఇంకా మనము ఇంకేమన్నా చూసేటివి ఉన్నాయంటే చూద్దాము. ఇక్కడ అన్ని గణపతులు అన్నీ దగ్గరకు ఉన్నాయి. వీడియో తీద్దాం అంటే కరెక్ట్ చేస్తలేదు. సో ఇక్కడ ఒకటి పెద్దగా ఉన్నది, డిఫరెంట్ గణపతి. పెద్ద పులులు అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద పుల్లు ఉన్నాయి. మూషిక వాహనం కూడా నిలబడ్డది. ఓకే, ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు స్క్వేర్ టైప్లో ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ విరూపాక్ష కలర్స్లో ఉన్న గణపతులు అన్నీ చూపించేసినాము. ఇంకా వచ్చే గణపతులు కూడా మేము నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాము. అండ్ మీరు మాత్రం తప్పకుండా
ఈ వీడియోకి అయితే లైక్, షేర్, కామెంట్ అట్లనే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి తొందరగా, ఎందుకంటే వ్యూస్ కూడా రావాలా, ఇంకా మంచి వీడియోలు ఇస్తాము. అది ఓకేనా. చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకే చలో థ్యాంక్ యూ సో మచ్.